గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అతివేగం గమ్యస్థానాలకు వేగంగా చేర్చాలనే పోటీ నిబంధనలు బేఖాతరు చేస్తూ కాసుల వేట. ఇది ప్రస్తుతం పలు ట్రావెల్స్ అనుసరిస్తోన్న తీరు. బస్సు వేగం గంటకు 80 కిలోమీటర్లు మించకూడదని నిబంధనలు ఉన్నా కనీసం 130 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతాయి. స్పీడ్ గవర్నెన్స్లను తొలగించి మరీ దూసుకుపోతున్న వైనం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న రవాణా శాఖ. ఫలితంగా కర్నూలు తరహా ఘటనలు పునరావృతం అవుతున్నాయి. ఏటా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నా పట్టించుకోకపోవడంతో ఘటనలకు ఎండ్ కార్ట్ పట్టం లేదు. వాహన చట్టం ప్రకారం వాణిజ్య వాహనాల కేటగిరీ కింద వచ్చే వాహనాల వేగం గరిష్టంగా గంటకు 90 కిలోమీటర్లకు మించి ఉండకూడదు. ఈ మేరకు స్పీడ్ లాకింగ్ అంటే స్పీడ్ గవర్నెన్స్ ను ఏర్పాటు చేసుకోవాలి. ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సుల్లో గరిష్టంగా 80 కిలోమీటర్లు, ఏసీ బస్సులకు 90 కిలోమీటర్ల వేగం వరకు మాత్రమే ప్రయాణించేలా స్పీడ్ లాకింగ్ ఉంటుంది. అంతకు మించి డ్రైవర్ వేగంగా వెళ్లేందుకు అవకాశం ఉండదు. మోటారు వాహనాల నిబంధనల ప్రకారం ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో కూడా దీన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సి ఉన్నా పట్టించుకోకుండా నిబంధనలు బేఖాతరు చేస్తూ ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి పలు ప్రైవేట్ ట్రావెల్స్. గంటకు 130 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాయి. ఫలితంగా అదుపు తప్పి ప్రమాదాల పాలై ప్రయాణికుల ప్రాణాలు తీస్తున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల మధ్య ఇక్కడి నుంచి పొరుగు రాష్ట్రాలకు అన్ని రూట్లలో తిరిగే ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు వాయువేగంతో దూసుకెళుతూ ప్రయాణికుల భద్రతను గాలికొదిలేస్తున్నాయి. డ్రైవర్ ఏ చిన్న పొరపాటు చేసినా ప్రయాణికుల ప్రాణాలు పోతాయని తెలిసినా ఏమాత్రం బాధ్యతగా వ్యవహరించడం లేదు. నిత్యం ఎక్కడో ఒకచోట ట్రావెల్స్ బస్సులు ప్రమాదానికి గురవుతూనే ఉన్నాయి. ఇందుకు అతివేగమే ప్రధాన కారణం. కొంతకాలంగా వస్తున్న కొత్త బస్సులో ఆయా కంపెనీలే స్పీడ్ లాకింగ్ ఉండేలా చూస్తున్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు ఈ స్పీడ్ లాకింగ్ ను తొలగించి బస్సులు వేగంగా దూసుకెళ్లేలా ప్రోత్సహిస్తున్నారు. ఫిట్నెస్ పరీక్షలకు రవాణా శాఖ కార్యాలయానికి ఆ బస్సును తీసుకెళ్లినప్పుడు మాత్రం స్పీడ్ లాక్ ను అమర్చి ఎఫ్సీ పొందుతారు. ఆ తర్వాత మళ్లీ వాటిని తొలగిస్తున్నారు. సాధారణంగా గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగం దాటితే బస్సు ఏమాత్రం డ్రైవర్ నియంత్రణలో ఉండదు. గంటకు 130 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో బస్సు వెళుతున్నప్పుడు రోడ్డుపై దూరంగా ఏదైనా వాహనం నిలిచిపోయినా దగ్గరకు వెళ్లే వరకు తెలీదు. ఇంతలో బస్సు కంట్రోల్ తప్పి ఢీకొడుతుంది. ఎవరైనా ఆకస్మికంగా రోడ్డుపైకొచ్చినా తప్పించే పరిస్థితి ఉండదు. కర్నూలు ఘటనలోనూ ఇదే తరహా జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. గత 3 ఏళ్లలో ఏపీలో ప్రైవేటు బస్సులకు ప్రమాదాలు జరిగి వందల సంఖ్యలో మరణించారు. 2022లో 336 ప్రమాదాలు జరగ్గా 179 మంది చనిపోయారు. 2023లో 318 ప్రమాదాల్లో 161, 2024లో 402 ప్రమాదాలు జరగ్గా 202 మంది చనిపోయారు. మన రోడ్స్ మీద ఒక ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్ట్ ట్రాకింగ్ సిస్టమ్ లేదు. మనకున్న నైట్ విజన్ కెమెరాస్ తోటి హై రెజల్యూషన్ కెమెరాస్ 100 మీటర్స్ 200 మీటర్స్ రెజల్యూషన్ కెమెరాస్ ఉన్నప్పుడు ప్రతి స్ట్రీట్ పోల్కి 100 మీటర్స్ ఒక కెమెరా సిస్టమ్ పెట్టుకొని ఇక బస్ బిహేవియర్ ఏ విధంగా ఉంది, పోటాపోటీని వెళ్తున్నారా, హై స్పీడ్ వెళ్తున్నారా, తగ్గించాల్సిన చోట తగ్గించకుండా ఓవర్ స్పీడ్కి వెళ్తున్నారా, ఇల్లీగల్ స్టాపేజెస్ ఉంటున్నాయా, ఇవన్నీ ట్రాక్ చేసే వ్యవస్థ మనకు కావాలా. మా ఖర్చు అయితే 10,000 కూడా కాదండి. ఒక 100 మీటర్స్ 200 మీటర్స్కి అటువంటి వ్యవస్థ పెట్టుకున్న రోజున డ్రైవర్ యొక్క సైకాలజీ బిహేవియర్ ప్యాటర్న్ ట్రాక్ చేసిన రోజున ప్రతి ఒక్కరు ప్రాపర్గా డ్రైవింగ్ చేస్తారని నా ఉద్దేశము. ఇక్కడ సిటీలో ఉండే కంజెషన్ని, సిటీలో ఉండే డిలేని బేస్ పెట్టుకొని ఒక హై స్పీడ్గా వెళ్తున్నాడు అంటే ఖచ్చితంగా వెహికల్ని మనం ట్రాక్ చేసే వ్యవస్థ మనకు ఉండాలా. వెహికల్ యొక్క బిహేవియరల్ ప్యాటర్న్స్ both physical and psychological, which is footprinting by the driver, should be properly tracked అండి. అది ఖచ్చితంగా ఇది వాస్తవము. హై స్పీడ్ కారిడార్స్ మీద ఇష్టం వచ్చిన స్పీడ్స్ వెళ్ళడం ద్వారా అంటే మనకి 80 కిలోమీటర్స్ పర్ అవర్ వెళ్ళాల్సింది 120, 180, 160 కిలోమీటర్స్ వెళ్తున్నారంటే ఆ వెహికల్స్ మనం ట్రాక్ చేయడం లేదు. నిరంతరం రోడ్లపై ఉంటూ తనిఖీలు చేస్తూ వాయువేగంతో దూసుకుపోయే వాహనాల్ని పట్టుకోవలసిన రవాణా శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రైవేటు ట్రావెల్స్ విషయంలో రవాణా శాఖ చూసి చూడనట్లుగా వ్యవహరిస్తోంది. రాత్రి వేళల్లో హైవేలపై ఎంత వేగంతో ఈ బస్సులు ప్రయాణిస్తున్నాయనేది పట్టించుకోవటం లేదు. నిబంధనలకు మించి అతివేగంతో వెళ్లే బస్సులకు 2,000 జరిమానా విధించడంతో పాటు డ్రైవర్ లైసెన్స్ ను సస్పెండ్ చేయొచ్చు. ఇందుకు స్పీడ్ గన్స్ ద్వారా ఆయా బస్సుల వేగాన్ని గుర్తించాల్సి ఉంటుంది. అయితే రవాణా శాఖ వద్ద జిల్లాకు 1 చొప్పున మాత్రమే స్పీడ్ గన్స్ ఉన్నాయి. వీటిలో సగం కూడా పనిచేయటం లేదు.
దీంతో చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలొస్తున్నాయి. ఇప్పటికైనా ఈ తరహా వ్యవహారాలకు చెక్ పెట్టేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.